బావా అయ్యా మోర్లా మోర్లా పడదా తమ్ముడు వేయించినాం మేము రాకెట్స్ ఇట్లా అయ్యా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మనం ఇవాళ ఏంటిది అంటే టపాకాయలు ఏంటిది క్రాకర్స్ వెలుస్తున్నాం మన వంశీయాని ఇంటి కాడ. అండ్ అందరికీ హ్యాపీ దీపావళి నా తరపు నుంచి వెళ్ళి, మన వంశీ తరపు నుంచి వెళ్ళి అందరికీ, మా విశాల్ తరపు నుంచి వెళ్ళి అందరికీ. మన బాంబులు ఏంటి అంటే పొల్యూషన్ కాకుండా నార్మల్ చిన్న చిన్నవి వేసుకోండి, పెద్ద పెద్ద బాంబులు మన షార్ట్స్ అనంగా అవి ఇవి కొంచెం పెద్ద పెద్దవి కాకుండా నార్మల్ చిన్నవి వెళ్ళి మన ఎయిర్ పొల్యూషన్ కాకుండా. అదేవిధంగా ఏంటంటే కుక్కలకి కోతులకి దాని మీద వేస్తుళ్ళు, దాని మీద కాకుండా వేయకుళ్ళి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక మన విశాల్ భాయ్ భూచక్రం వెళ్ళిండు. స్టార్ ఐటమ్ ఉన్నది మన దగ్గర, మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉన్నది. పెట్రా స్టార్ ఐటమ్ చూపిరా అందరికి. సో గాయస్ ఇగో వన్ షాట్ ఇది అదే నారా సింగిల్ షాట్. అది ఇప్పుడే కాదు, మనం లాస్ట్కి వెళ్దాం. ఫస్ట్ ఇవి భూచక్రాలు అవి ఇవి అయిపోయినాయి అన్నీ. నువ్వు ఒక రెండు. మాకు ఇదే హ్యాపీనెస్ గాయస్. మనకి ఏంటి ఆ 1000 వాలాలు 10,000 వాలాలు షార్ట్లు అవి ఇవి మనకి, మనం ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయినాక మన మనిషి వాళ్ళ ఇంటి కాడ కూడా ఉన్నాయట. ఈ బాంబులు అయిపోయినా కూడా మన మనిషి వాళ్ళ ఇంటి కాడ కూడా ఉన్నాయి. వాడు ఫోన్ చేస్తాడు రమ్మని, దారా వెళ్దామని. ఇప్పుడు విశాల్ హ్యాపీ దీపావళి విశాల్. వెళ్ళిపోదాం మంచిగా ఇంటికి పోదాం. అక్కడ వాళ్ళ దగ్గర జువ్వలు ఏమో ఉన్నాయట అవి. లేదు పైన వైర్లు ఉన్నాయి రా కొంచెం. అది వేలేదుగా, అదే వెళ్తుంది డ్రమ్ అంటది. అరే సో గాయస్ ఇక అయిపోయింది మనకి బాంబులు. ఇక నెక్స్ట్ మనసాయి వాళ్ళ ఇంటికి పోతున్నాము, అక్కడ పోయి వెళ్తాం అనమాట. సో ఎక్కడికైతే మనకి చాలా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం చాలా బాగా పోతున్నాం ఇప్పుడు మనసాయి వాళ్ళ ఇంటికి ఆడికి. మనం ఇక గ్రౌండ్లో ఎంటర్ అయినాం. మన బన్నీ షాప్కి పోయి ఇంకా మా వంశీగాడు బాంబులు తీసుకుంటా అన్నాడు. ఇంకా వాడు నాకు ఒకటో రెండో బ్లాగ్లలో ఏసీ కూలర్ మన బన్నీ షాప్ కూడా అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. బన్నీ ఇవన్నీ మనకే ఇచ్చిండు. చూడు బన్నీ మ్యాట్ కూడా ఇది మొత్తం మనకే ఇచ్చిండు. బన్నీ క్రాకర్స్ ఇవి బన్నీ లక్ష్మీ బాంబు 14 అనే ఫ్లెక్స్ పడుతుంది. సో గాజీ మన షాప్ కాడికి వచ్చేసినాం. షాప్ కాడ కూడా బాంబులు వెళ్దామని మన వంశీ విశాల్ అందరు వచ్చిళ్ళు. గాజీ ఇప్పుడు వెళ్తాం అనమాట. మొత్తం ఇన్నే మొత్తం పిచ్చిలో ఇప్పుడు మొత్తం పేపర్లు కావాలి రోడ్ మొత్తం. అది ఫెయిలే. సో గాయస్ ఇప్పుడే విశాలాన్ని ఇంటికాడికి వచ్చేసినాం. మన విశాలాన్ని దగ్గర కూడా ఇంట్లో బాంబులు ఉన్నాయి, అది కూడా మంచిగా ఇంటికాడ పోయి వెళ్దాం రా అని చెప్పిండు. మన షాప్ కాడ కూడా వెళ్ళినాం కొన్ని.
విశాల్ గారి గారి ఇంటికాడికి వచ్చి మన ఆ బాంబులు తీసుకుపోయి మన సాయి గారి ఇంటికాడ వేరుతాం. ఇలా మనం మనసాయి వాళ్ళ ఇంటికాడికి వచ్చేసినాం. మన మనసాయి వాడు జువా పట్టుకున్నాడు ఆంధ్ర స్టైల్ది. ఏంద్రా నువ్వు అట్లా పట్టుకోకరా. ఇప్పుడు ఇవి ఉన్నాయి అయిపోయినా మొత్తం రచ్చ రచ్చ ఉన్నాయి అన్నమాట. తెచ్చుకున్నాడు మంచి పెద్ద బండిల్ తెచ్చిండు. వాడు వేలిరా నిన్న ఆల్రెడీ. మన ఇప్పుడు విశాలాడు వెళ్తుండు జుబ్బా. దాని లైట్ రా మీద ఇట్లా పట్టుకో అయిపోయేదాకా ఆపుకో. నెక్స్ట్ నువ్వేనా? నేను వేలా వేలరా. అరే గిట్లే పట్టుకోరా, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని. పెద్ద పని ఉంటుంది. అది వేలేరా, నాది కూడా నువ్వే వేలే. అది పట్టుకో. పట్టుకుంటా. ఇర్ఫాన్ వేలుస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్ర స్టైల్ చూడండి. ఆంధ్ర స్టైల్ జువ్వలు వంశీ సెడి వేసి ఇస్తుంది. దాన్ని లూజ్ అయింది. వంశీ అన్నిట్లలో ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనసాయి వాళ్ళ మనసాయి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తుండు. ఇది పోతాంది. ఇర్ఫాన్ భయపడతాడు. మా గాయస్ మన మనసాయి వాళ్ళ బావ చూసా. ఓ ఇది బాంబా ఏంటిది? సో గాయస్ ఇగో మనోడు మన ఉల్లిగడ్డ బాంబు వేయడానికి కొంచెం జుగాలు చేస్తున్నాం అన్నమాట. మన పెట్రోల్ కవర్లు వేసి మన దియాలంటే పిండి వేసి మొత్తం వెళ్తాం అన్నమాట. గాయస్ మంచిగా కాదు కూడా వచ్చేసి అది అంటుకుంటాయి వట్టిగానే. సో గాయస్ ఇక మన బండాంగోస్ వాడాల స్టార్ట్ అయింది అనుకుంటా మొత్తం క్రాకర్. అయ్యో వినీత్ మనోళ్ళు మొత్తం అయ్యో ఈయనే ఉన్నారు. మహేష్ పటేల్ అయ్యో చిల్లర, అయ్యో ఇదే చిల్లర ఉంటుంది అన్నట్టు మన ఈ వాడాల. అవి ఉన్నాయి. నేను మళ్ళా బాంబులు మన రాకెట్లు వనకొచ్చి మళ్ళీ బండంకోసి వాడాక మళ్ళీ కాలుద్దామని పట్టుకొస్తున్నా. మన అందరు వేడి చేస్తున్నారు మన బాంబుల కోసం. గాయస్ అందరు పెట్టు ఇంకా
పెట్టకుర్రా కార్లు ఉన్నాయిరా. టర్న్ ఇచ్చింది పెట్టుకోండి అరే గిట్లయితే పంపిరా ఉగ్రవాదులు వచ్చి రెడీ. సో ఇటొక్క టీం ఉన్నది మనకి, ఇటొక్క టీం ఉన్నది, మొత్తం వార్ జరుగుతుంది. బన్నీ అటు పెట్టు ఇవ్వతానే రా. సో అది అక్కడ నుంచి వస్తుంది రాకెట్లు, వాళ్ళు భయపడతారు. అరే వాళ్ళు వేసుకొస్తారు. వీళ్ళు అజ్జీలు మన షార్ట్లు పట్టుకోవడానికి వచ్చేది డైరెక్ట్ ఘోర అంటే ఘోరం ఉంటాయి. ఇప్పుడు ఆగా వినీత్ ఆగరా. అయ్యా మోర్లా పడదా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ సో గాయస్ మనకి ట్విస్ట్ ఏంటిదంటే మనకి ఇక్కడ పెద్ద షార్ట్ ఉన్నాయి, వేసుకుని మొత్తం కొడితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడే వద్దు అటు తిప్పి అటు జరుపు. అద్దు ఇప్పుడే వద్దా. రాకెట్లు కానీ నేను కొరుకును పెట్టినట్టు యాక్టింగ్ ఇప్పుడు వద్దు. ఇంకా రెండు పట్టుకొస్తే
గాయస్ ఇక అయిపోయింది మొత్తం, ఇక అందరు వెళ్ళిపోతాను. డాడీ డాంబుడు వేయించినాం మేము రాకెట్స్ ఇట్లా అయ్యా ఈ మధ్య ఎక్కువైంది, చాలా ఎక్కువైంది వీడియో.